నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణమంతా అక్రమమని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మరోసారి ఆరోపించారు. అంబటి మురళికి దోపిడీలో బ్రాండ్ వాల్యూ ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర మాట్లాడుతూ బజరంగ్ జూట్ మిల్కు సంబంధించి అనేక అంశాలపై వివాదం నడిచిందన్నారు. ఆదిత్య ఇన్ఫ్రాతో అభివృద్దికి అగ్రిమెంట్ చేసుకున్నారన్నారు. ఆ తర్వాత బజరంగ్ జూట్ మిల్లే దాన్ని అభివృద్ది చేసేందుకు నిర్ణయం తీసుకుందని, అంబటి మురళీకృష్ణను హోల్ టైమ్ డైరెక్టర్ గా బజరంగ్ జూట్ మిల్ తీసుకుందన్నారు. గ్రీన్ గ్రేస్ హైరేజ్ అపార్ట్మెంట్ పర్యవేక్షణ కోసం అంబటి మురళిని తీసుకున్నారన్నారు. చంద్రశేఖర్, సుజన్ కుమార్ల చేత అంబటి మురళీకృష్ణ రేరాలో కేసు వేయించారు. రేరా నుండి అడ్డగోలు ఆర్డర్ని తీసుకొచ్చారన్నారు. ఆదిత్య ఇన్ఫ్రాట్రెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత 2019లో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాటెక్తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలనుకున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే 2019లో వాళ్ళు సొంతగా దాన్ని అభివృద్ధి చేయాలి అనే నిర్ణయం చేసినప్పుడు వాళ్ళ యొక్క కంపెనీలో అంబటి మురళీకృష్ణ గారికి అద్భుతమైన చరిత్ర ఉంది, నిర్మాణ రంగంలో అనుభవం ఉందని చెప్పి ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి హోల్ టైమ్ డైరెక్టర్గా నియమించుకోవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ యొక్క అధినాయకత్వాన్ని, అధికారాన్ని ఉపయోగించి గుంటూరు పట్టణంలో ఉన్న ప్రముఖుల యొక్క భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టుని కబ్జా చేయడానికి నిర్ణయించుకున్నాడు. తనకు సంబంధించిన 2 వ్యక్తుల చేత రేరాలో కేసేయించి ఈ ప్రాజెక్టు సరిగ్గా నడవటం లేదు కాబట్టి వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి భంగం కలుగుతుంది కాబట్టి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పిటిషన్ వేయడం జరిగింది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమిషనర్ పురి శ్రీనివాసులు సైకిల్పై విధులకు హాజరయ్యారు. హిమనీ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహానికి కమిషనర్ పులి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులర్పించి జీటీ రోడ్ని అధికారులతో కలిసి శుభ్రం చేశారు. తొలుత క్యాంప్ కార్యాలయం నుండి సైకిల్పై అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించడం ద్వారా స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చునని కమిషనర్ తెలిపారు. గుంటూరు నగరం అన్ని చోట్ల కూడా మాస్ స్వీపింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా పిలుపు ఏంటంటే అందరూ కూడా ఈరోజు మొత్తం కూడా సైకిల్ మీద వాళ్ళ యొక్క దినచర్య ప్రారంభం చేయాలని చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మరి జిఎంసీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ఆఫీస్కి సైకిల్ మీదనే రావటం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి మన జిఎంసీ ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్డు ఈరోజు అంతా కూడా స్వీపింగ్ చేయటం జరుగుతుంది. మాస్ స్వీపింగ్ యాక్టివిటీస్లో భాగంగా అంటే ప్రజలందరికీ కూడా మేము ఆల్రెడీ పిలిపించాము. ఈరోజంతా కూడా సైకిల్ మీద వాళ్ళ దినచర్య ఉపయోగించుకోమని చెప్పేసి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా అందరూ మరి భారత ప్రభుత్వం, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛతా హీ సేవలో భాగంగా ప్రజలందరూ కూడా దీనికి సహకరించి జగన్, షర్మిల అన్నా చెల్లెల మధ్య కుమ్మక్కు రాజకీయం నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. విదేశాల్లో భారతదేశం గురించి చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని, మోదీ వికసిత్ భారత్ అంటుంటే రాహుల్ గాంధీ వినాశన భారత్ అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ వృద్ధ నాయకులు చేసిన రాజకీయ పోకడలలోనే రాహుల్ గాంధీ వెళుతున్నారన్నారు. దళితుల్ని ఓటు బ్యాంకు రాజకీయంగా వాడుకున్నారన్నారు. దేశం నవ్వుల పాలు అయ్యేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని అన్నారు. నిషిద్ధ వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని రాహుల్ విదేశాల్లో పర్యటించారు. రాహుల్ వ్యాఖ్యల్ని ఖలిస్తాన్ మద్దతుదారులు స్వాగతిస్తున్నారని లంకా దినకర్ తెలిపారు. రాహుల్ గాంధీ గారు విదేశాలకి, దేశంలో పార్లమెంట్ లో ఆయన మాట్లాడి తీరు ప్రజలకు ఇచ్చారు. విదేశాలకు వెళ్ళి విదేశాల్లో కూడా
భారతదేశ పరువు ప్రతిష్టలు ఏ విధంగా మంటగలిగేటటువంటి విధంగా ఆయన మాట్లాడడం కూడా తప్పనిసరిగా కనపడుతుంది. ఈ విధంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం మీద ఈ విధంగా మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ముందు ప్రజలందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఈరోజు ఒకసారి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు ప్రతిపక్ష నేతగా కూడా ఇవాళ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే అనర్హుడుగా కనిపిస్తూ ఉంది. ఇవాళ ఆయన వ్యాఖ్యలు దేశానికి కూడా చాలా ప్రమాదకరంగా పరిగణిస్తున్నాయి. దేశానికి వ్యతిరేకము, ఇది సుస్పష్టం. ఎందుకంటే టీవీ మాధ్యమాల్లో, వార్తా ప్రసార మాధ్యమాల్లో స్పష్టంగా చూసాం ఆయన అమెరికాలో ఏ విధంగా ఏమేమి మాట్లాడాడు అనేటటువంటి దాన్ని. మోడీ గారు వికసిత భారత్ అని భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని పరిశ్రమిస్తుంటే రాహుల్ గాంధీ గారు వినాశక భారత్ అనేటటువంటి విధంగా ఆయన యొక్క పోకడలు కనపడతా ఉన్నాయి. ఇది చాలా ప్రమాదం దేశానికి. యునైటెడ్ యూత్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో టెట్ మోడల్ ఎగ్జామ్ జరగనుంది. ఈ నెల 29న గుంటూరులో టెట్ మోడల్ పరీక్షలను నిర్వహించనున్నట్లు యువైడబ్ల్యూఓ జిల్లా అధ్యక్షులు బాలకృష్ణ తెలిపారు. ఏసీ కాలేజీలో జరిగే ఎగ్జామ్కు అభ్యర్థులు సెప్టెంబర్ 27 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 3వ తారీఖు నుంచి మన రాష్ట్రంలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ టెట్ పేపర్ 1 పేపర్ 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తుంది. అయితే దానికోసం అని చెప్పేసి మా సంస్థ తరపున ఒక మోడల్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాం. అది ఈ నెల 29 అంటే వస్తున్న ఆదివారం జరుపుతున్నాం అనమాట. సో ఈ మోడల్ టెస్ట్ని మన ఉమ్మడి గుంటూరు జిల్లా ఉన్నటువంటి పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లా విద్యార్థులు ఎవరైనా వచ్చి రాసుకోవచ్చు. సో దీనికి ఏంటంటే ఎగ్జామ్ ఫీజు ఒక 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ పే చేసే వాళ్ళకి హాల్ టికెట్ అనేది మనం జారీ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ ఏసీ కాలేజీలో కండక్ట్ చేస్తున్నాం. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని దీపావళి రోజు ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. 100 రోజుల్లో సాధించిన ప్రగతి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలు నేతలకు సూచించారు. మంగళగిరిలో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకువెళ్దాం. కోట్ల మంది ప్రజలు మనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. రాష్ట్రాన్ని 2047 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయ సాధన కోసం ఆయనతో కలిసి పనిచేస్తామని ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తాము విభిన్న పార్టీలకు చెందిన వారమైన రాష్ట్రాభివృద్ధి అంతిమ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ లో బుధవారం నిర్వహించిన ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్లైన్ చేశాం. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. పేదవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే పేదవాళ్ళకి 99 రూపాయలకే ఇవ్వడానికి వీళ్ళు 140 రూపాయలు దోచుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా నాణ్యత లేని మద్యం, క్వాలిటీ లిక్కర్ని పేదవాడికి 99 రూపాయలకి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఇది కూడా మీరందరినీ దానికి ఒక సిస్టమ్స్ అన్ని పెట్టాం. ఇది భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన పాలసీ ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి ఇది కూడా తీసుకొచ్చాం. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో ఈ రోజు నుండి 5 రోజుల పాటు బీఎస్సీ కంప్యూటర్స్ విద్యార్థులకు ఇన్ఫీస్కిల్ వైజాగ్ వారిచే రియాక్ట్ జేఎస్ అప్లికేషన్ మీద ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల కంప్యూటర్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ రియాక్ట్ జేఎస్ అప్లికేషన్స్ మొబైల్ యాప్స్, జీమెయిల్, అమెజాన్ వెబ్సైట్లలో వాడతామని తెలిపారు. ఇన్ఫీస్కిల్ గుంటూరు బ్రాంచ్ మేనేజర్ నాగభూషణన్ విద్యార్థులకు యాప్స్ క్రియేషన్, డాష్ బోర్డ్ లాగిన్ మరియు రిజిస్ట్రేషన్ ఫామ్స్ వంటి రియాక్ట్ జేఎస్ ను ఉపయోగించి ఎలా చేయాలో చేసి చూపించారు. ఈ రియాక్ట్ జేఎస్ నేర్చుకున్న విద్యార్థులకు చక్కటి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. వెబ్ డిజైనింగ్ కి ఇది బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్స్ అంటే ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్, ఎంఈసీఎస్ చదువుతున్న స్టూడెంట్స్ అంటే 5th సెమిస్టర్ ఉన్న స్టూడెంట్స్కి ఇన్ఫిల్ అనే ఆర్గనైజేషన్ ద్వారా ఒక 5 days ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని ప్లాన్ చేశాం. అదేంటంటే రియాక్ట్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఈ రియాక్ట్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ అనేది పిల్లలు వెబ్సైట్ డిజైనింగ్లో ఉపయోగపడుతుంది. తర్వాత వాళ్ళ మొబైల్ యాప్స్
తర్వాత వాళ్ళ ఆండ్రాయిడ్ యాప్స్ వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 5 days కూడా ఏంటంటే మేము ట్రైనింగ్ ఇచ్చి పిల్లలకి ఏంటంటే దీని ద్వారా కూడా జాబ్ ప్లేస్మెంట్స్ కొన్ని చూపిస్తామని. పైనీర్ ఆటో వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ షోరూంలో సరికొత్త మహీంద్రా వీరో కమర్షియల్ వాహనాన్ని పైనీర్ గ్రూప్ చైర్మన్ చుక్కపల్లి రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ శ్రేణిలో ఆలోచన కంటే ముందు వీరోలో టచ్ స్క్రీన్, ఎయిర్ బ్యాగ్స్, పవర్ విండోస్, అత్యుత్తమ పవర్, 10 అడుగుల కార్గో బాక్స్, 1600 kg పేలోడ్, డీజిల్ వంటి ఫీచర్లు ఉన్నాయని అన్నారు. 3 రంగుల్లో లభ్యమవుతున్న వీరో ప్రారంభ ధర 8.49 లక్షలుగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.